పాడండి. హల్లెలూయా, పాడండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరమదేవతలతో కూడబడ్డ ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. నా కన్ను తుడచుటకు, నన్నదరించుటకు, నా కన్ను తుడచుటకు, నన్నదరించుటకు, నా యేసువా మేఘముల పైన వేవేగరారాము. నా యేసువా మేఘముల పైన వేవేగరారాము. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. మధ్యాకాశంలో పరలోక దూతలతో వచ్చే వేళ, మధ్యాకాశంలో పరలోక దూతలతో వచ్చే వేళ, నా కొరకు గాయపడిన ఆ మోము దాడుటకు, నా కొరకు గాయపడిన ఆ మోము దాడుటకు, నీటి కొరకై వేచి ఉన్నా గూఢబాతులను వాచించేదన్. నీటి కొరకై వేచి ఉన్నా గూఢబాతులను వాచించుటకై, క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. ధవల వస్త్రం ధరించిన పరిశుద్ధుల సంగమిది, ధవల వస్త్రం ధరించిన పరిశుద్ధుల సంగమిది. నీదరిని చేరెదను హల్లెలూయా పాడుటకు, నీదరిని చేరెదను హల్లెలూయా పాడుటకు. బుద్ధిగల నిర్మల కన్య కన్బోలి సిద్ధపడదను, బుద్ధిగల నిర్మల కన్య కన్బోలి సిద్ధపడదను. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. సూర్యచంద్ర తారలనే దాటి పరదేశిలో, సూర్యచంద్ర తారలనే దాటి పరదేశిలో, ఆస్ఫటిక నది తీరనా జీవవృక్షపు నీడలో, ఆస్ఫటిక నది తీరనా జీవవృక్షపు నీడలో, నిత్యమైన నివాసం చేయుటకు వేచియుంటి, నిత్యమైన నివాసం చేయుటకు వేచియుంటి. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నిరాకయే క్షణము. నా కన్ను తుడచుటకు, నన్నదరించుటకు, నా కన్ను తుడచుటకు, నన్నదరించుటకు, నా యేసువా మేఘముల పైన వేవేగరారము. నా యేసువా మేఘముల పైన వేవేగరారము. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
మాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ జీవం కలిగితే స్తోత్రమయ్యా. ఈ సమయంలో సంవత్సరానికి ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన భాగ్య కోసం వందనాలయ్యా. ఏసయ్యా ఆరాధనలో మీ తోడుగా ఉండండి ప్రార్థిస్తామయ్యా. అసలు మహిమకి యోగుడయ్యా మీరు. ఏసయ్యా మా ఆరాధనలో మీకు అన్ని మీ సన్ని సమర్పించుతాము. ప్రార్థన మీద మీరు బాగుంది కాబట్టి వందనాలు అన్ని మీకు ఇస్తాను. ఏ సమయంలో చెప్తాను తండ్రి. ఆమేన్. స్తోత్రం హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లో ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడి దేవుని మహిమ పరిచయం. స్తోత్రం. దేవుడు మనల్ని ఈ రోజు వరకు నడిపించారు, జీవం కలిగి దేశం నిలబెట్టారు. స్తోత్రం. దాన్ని తలుచుకొని మనం అర్థం చేసుకుంటాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇంకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని తరములు మారినా, ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని తరములు మారినా, మారిని వీడని ప్రేమనిదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా, మారిని వీడని ప్రేమనిదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇంకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలుచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలుచుకొందును అనుదినం, నా స్తుతి స్తోత్రములు నీకేసయ్యా, వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ అందరూ బాగున్నారా? బాగున్నామండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం అందరం మంచిగా ఉంటున్నాం. హల్లెలూయా. స్తోత్రం. మన ప్రార్థనతో మన ముందుకు సాగదాం. అందులో ఈ రోజు దేవుని మార్గం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. వినబడుతుంది. వినబడుతుందండి. దేవుని మార్గము గురించి మన ధ్యానించమని ముందుకు వెళ్ళాం. మత్తయి సువార్త 7:13-14 వాక్యం నుంచి అడుగుతూ, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమును పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుక్కోని వారు కొందరు. ఇక్కడ చెప్పబడింది ఏంటి అంటే ఇరుకు ద్వారమును విశాల ద్వారము రెండు ఉన్నది. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఇక్కడ చెప్పబడితే, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశమునకు పోవు ద్వారమును వెడల్పును
ఆ దారి విశాలమునే ఉందనంత. నాశనముకు పోయి ద్వారి వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఉన్నారు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకుగా అనిపించారు, ఆ దారి సంకుచితమైనది ఉన్నది, కానీ కనుక్కొని వారు కొందరు. కొందరిలో మనం కూడా ఉన్నాము. సౌకర్యం అలాగే మనం కూడా ఇరుకు ద్వారమున ఎవరు వేగమా పరిగెత్తలేదు. అలాగే ఇరుకు ద్వారమున జాగ్రత్త మనం వెళ్ళిన వారు అంటారు. ఆ ద్వారంలో వెళ్ళిన వారిని నిత్య జీవనకు దేవుడు నడిపిస్తాడు. ఆ ద్వారంలో వెళ్ళిన వారిని దేవుని మెప్పు, ఆశీర్వాదమును, పరలోకమును పొందుకోవచ్చు. అలాగే ఆ విశాలమైన మార్గం చూస్తే నరకాగ్నికి అది నడిపిస్తుంది. విశాలంతో ఈ లోకంలో ఉన్న అన్ని కార్యాలు చేసుకొని ముందుకు వెళ్ళిన వారు ఆ విశాల మార్గంలో వెళుతారు. అయితే ఆ నరకాగ్ని దేవుడు, అది నరకాగ్ని నడిపించింది మార్గంగా ఉంది. ఆ ద్వారంలో వేగంగా మనం వెళ్ళలేదు. అలాగే ఇష్టము చూడండి, వేగంగా వెళ్ళొచ్చు, మన ఇష్టానుసారంగా కార్యము చేయొచ్చు. అలాగే ఏ జాగ్రత్త ఏం తీసుకోవచ్చు, మరి ఏం చేసినానో మనం ఏ జాగ్రత్త తీసుకోకుండా చేయొచ్చు. అలా విశాలమైన మార్గం నడిచిన వారికి ఈజీగా బ్రతకచ్చు. అలాగే ఇరుక్కు మార్గంలో బ్రతికిన వారు జాగ్రత్త. అలాగే మనం పరిగెత్తింది కూడా స్లోగా పరిగెత్తిన మార్గం కాదు. ఎంత దేవుడు చెప్పిన మాటలు మనం పాటించుకొని ముందుకు వెళ్ళిన వారుగా ఉంటారు. అది విశాల మార్గం మనకు అనుకోవాలా, అలాగే మన ఉరుక్కు మార్గంలో ఏదైతే మనం వెళ్ళాలని మనమే మనం నిర్ణయం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. చాలా మంది ఆ చాలా మంది ఇరుకు మార్గంలో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారనా, ఆ నిర్ణయం పెట్టి మనం ఏ నిర్ణయం మనం తీసుకున్నాం, ఇరుకు మార్గం వెళ్ళాలి, విశాల మార్గంలో వెళ్ళాలని మనం నిర్ణయం తీసుకోవాలి. మనం ఏ నిర్ణయం తీసుకున్నామో దాన్ని పెట్టింది మన ఆత్మీయ జీవితం. అలాగే మన నిర్ణయం దేని మీద ఆధారపడి ఉందో అది మన జీవితంలో ఉంది. అలాగే మనం ఏ మార్గంలో మనం వెళ్ళాలని మనమే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం పెట్టింది మన జీవితం. అలాగే దేవుని చేత ఏర్పరచబడిన వారు చాలా మంది ఉన్నారు. వారు బెలా మంచి దాసుడుగాను అనే పేరు దేవి నుండి మంచి పేరు పొందుకున్నారు. అలాగే దేవుని మెప్పును, ఆశీర్వాదమును, పరలోకమును పొందుకున్న వారుగా ఉన్నారు. అలాగే ఈ లోకములో దేవుని ఆదరణకరమైన వ్యక్తులుగా కొనియాడబడి దీవించబడిన వారు చాలా మంది బైబిల్లో చూడవచ్చు. అలాగే ఒక వాక్యం చదివి ముందుకు వెళ్ళడం చాలా మంది ఉన్నారు బైబిల్లో. దేవుని ఆదరణకరమైన వ్యక్తులుగా కొనియాడబడి జీవించబడిన వ్యక్తులు. దేవదర్శనాండము 30 అధ్యాయము 19-20 వాక్యం చదివి మనం ముందుకు వెళ్ళదాం. దేవుడు కొన్ని విషయాలు అక్కడ మాట్లాడతారు. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట నుంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, మరణమును, ఆశీర్వాదము, శాపము, ఈ 3 పెట్టుకున్నారు మా ముందు. అలాగా 20వ వాక్యం, నీ పితరు అయిన అబ్రహాము, ఇసహాకు, యాకోబుకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినప్పుడు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతికించు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. ఇక్కడ చెప్పబడింది ఎందుకంటే మనము దేశమును నివసించి మన సంతానంతో మనం సంతోషంగా బ్రతకాలంటే మనము దేవుని ప్రేమించి ఆయన వాక్యమును గైకొని ఆయనను హత్తుకొని ముందుకు సాగాలి. ఆయన వాక్యము మనకు ఎక్కువగా అలాగే ఆయన హత్తుకోవాలి. ఏం వచ్చాము దేవా, మీరు నేను ఆశ్రయం, మీరే నా ఆధారం, మనం హత్తుకొని ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి. అప్పుడు మన సంతోషంతో మనం వెళ్ళగలుగుతాము. దేవుని మార్గంలో మనము జీవించిన వారుగా ఉండాలి. అలా దేవుని మార్గంలో వెళ్ళినప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, హింసలు అన్నీ వస్తూ మన సాతాను మనల్ని దేవుని మార్గంలో వెళ్లకుండా ఉండడానికి ఇబ్బందులు, కష్టాలు పెట్టి మనల్ని ఆయన వైపు తిరగడానికి ప్రయత్నం చేశారు. అందుకోసం మన జాగ్రత్త ఉండాలి. అయితే చాలా మంది జీవితంలో కష్టతను, ఇబ్బందులను వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళతారు. లేదంటే సమూహంగా ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు, అనా దేవుని దగ్గరనే ఉన్నారు, అప్పుడు కూడా సమూహంగా ఉన్నారు. సణుకుంది పాపము, దేవుడు పాపంగా చేశారు. అది ఎంత దేవుడు ఇంత
సిలువలో అన్ని చేసి మన కోసం అన్ని చేసి మన నిలబెట్టిన దేవుడు. అందుకోసం అది సిలువ చేసిన కార్యాలు మనం చూడుకుంటూ ఉన్నాం కాబట్టి మనం సాగుతాం. ఎంత దేవుడు మన కోసం అన్ని చేశారు, మనకు విలువ ఇచ్చారు. అది మనం తలుచుకుంటే మనం సాగుతాం. సనుకోవడం ఒక భాగం. అందుకోసం మనం సనుకోకుండా ముందుకు సాగిన వారి వల్ల దేవుడు తెలియకుండా మనకు ఏమీ జరగలేదు. దేవుడు అనుమతిస్తారు కొంచెం విషయాలు. యోబు జీవితం చూస్తే సాతాను చాలా ఇబ్బందులు, ఇరుకులు, కష్టతలు పెట్టారు. అలాగే యోబు జీవితంలోనికి మనం చూస్తే అక్కడ యోబు గ్రంథము, యోబు పుస్తకము 23:10-11 వాక్యం చెప్పబడుతూ అక్కడ ఆయన దేవుని వ్యతిరేకంగా ఒక్క మాట చెప్పకుండా అంటే ఆయన అన్ని పరచుకున్నాడు. ఏ విషయం ఆయన ఇబ్బందులు, కష్టాలు అన్ని వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని వ్యతిరేకంగా ఒక్క మాట పలికారు. అలాగా ఆయన ఏం చేశారంటే అతడు యథార్థవంతుడుగా ఉన్నాడు అన్ని విషయంలో. ఏ విషయం అందులో యోబు ఏ పాపం చేయలేదు. అతను నోటి ద్వారా, క్రియ ద్వారా ఏ పాపం చేయకుండా ఆయనకు జరిగిన దాన్ని బట్టి దేవుడు నాకు అన్యాయం చేశానని కూడా చెప్పలేదు. చూడండి, ఆ మాటలు కూడా ఆ నాలుక కూడా పాపం చేయడానికి విడిచిపెట్టలేదు. అలా నాలుక కాల్చుకున్నాడు. అలా అతడు యథార్థవంతుడుగాను న్యాయవంతుడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసరించిన వాడుగా భూమిలో బ్రతికాడు. అలాగా భూమి మీద అతని వంటి వాడు ఎప్పుడూ లేదు, దేవుడు కూడా సాక్ష్యం చెప్పిన వాడుగా బ్రతికాడు. అలాగే మన ఇరుకు మార్గం ఉన్నప్పుడు మన జీవితంలో ఏమెల్లా జరిగినా కూడా దేవుని వ్యతిరేకం మాటల ద్వారా, క్రియ ద్వారా పాపం చేయకుండా మనం ముందుకు ఉంటాడు. చాలా మంది మన సమస్యలు చూసినప్పుడు మనం చదవకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఈ వాక్యం ద్వారా యోబు జీవితం చూస్తే ఆయన చదవకుండా ముందుకు వెళ్ళాలి. అలాగా మన జీవితంలో చదవకుండా ముందుకు వెళ్ళిన వాడుగా ఉండాలా. ఇరుక్కు ద్వారంలో వెళ్ళిన ఆ యోబు దేవుని ప్రేమించాడు. అలాగా ఆయన దేవుని కట్టుకొని ఆయన వాడుగా ఉన్నాడు. ఆయన అన్ని నష్టమైపోయినా కూడా దేవుడు తిరిగి అన్ని కలిగి చేసి ఆయనకు నూతన జీవితం ఇచ్చాను. చూడండి, నూతన జీవితం ఇచ్చిన దేవుడు జీవితంలో. సాతాను వచ్చింది దొంగతనము చేయడానికనే, హత్య చేయడానికనే, నాశనం చేయడానికి వస్తాం. సాతాను ఎందుకు వస్తాడంటే మనం దొంగతనం చేయడానికి వస్తాం. ఉదయం నుండి నా సంతోషంతో దొంగతనం చేయడానికి వస్తాం. అలాగే హత్య చేయడానికి వస్తాడు. మన జీవితం నాశనం చేయడానికి ఆ సాతానుడు వస్తాడు. అలా సాతాను మనకి ఏ కీడు చేసినా దేవుడు ఆ కీడును మనకు మేలుగా చేశాడు. సాతాను క్రియలు లేపరచడానికి ఏ సవాలు వచ్చాడు అంటే సాతాను క్రియలను లేపరచడానికి యేసు ప్రభు వచ్చింది. యేసు ప్రభువును నమ్మిన వారికి సాతాను క్రియలు ఏది ఎంత మాత్రము హాని చేయదు. వీరంతా లూకా సువార్త 10:19 చెప్పారు. ఇదిగో పాపములను, తేలును, త్రొక్కుడుకును, శత్రువుని బలం అంతటి మీద అధికారాన్ని మీకు అనుగ్రహించున్నాను. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. మనము దేవుని చేతిలో అందుకోసం దేని గురించి భయపడవద్దు. మన జీవితంలో భయం కూడా వెంటాడుతుంది. భయం ఉండినా కూడా దేవుని కోసం మనం నిలబడలే, దేవుని కోసం నిలబడలేదు. అందుకోసం ఆ భయం మనం తీసుకువేయాలి. ఎంత దేవుడు మన కోసం అన్ని చేశాడు. దేవుడు అన్ని విషయంలో మనకు అధికారిచ్చున్నాడు. అందుకోసం మనం ముందుకు ధైర్యంతో వెళ్ళాలా. యోగాను రాసిన మొదటి పత్రిక 4:18 చెప్పబడితే ప్రేమలో భయం ఉండలేదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టేను. భయము దండనతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన కాదు. చూడండి, మనం భయపడతామంటే దేవుని ప్రేమ మనం నింపబడలేదు. దేవుని ప్రేమలో మన జీవన వారు ఉండాలి. రోజు రోజు దేవా మీ ప్రేమతో నాకు నమ్మండి, నీ స్వభావంతో నన్ను నింపండి, నీ ఆలోచనతో నమ్మండి. మన రోజు రోజు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిన మనం మొదటిగా దేవుని ప్రేమ నింపబడిన వారుగా మార్చుకోవాలి. దేవుని ప్రేమలో మనల్ని దేవుడు నడిపిస్తాడు. అయితే దేవుని ప్రేమ మనం నింపబడితే దేవుని ప్రేమని మనల్ని నడిపించింది. అందుకోసం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 వాక్యంలో మన సాయి గురించి అక్కడ చెప్పబడుతుంది. ఏంటంటే మన సాయి ఏంటిది, మనం అక్కడ చెప్పబడింది ఏంటంటే దేవుడు మనకు గొప్ప సాయి ఇచ్చాడు, గొప్ప సాయి ఇచ్చి నిలబెట్టాడు. అయితే క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయములను, వాగ్దానములలో పారివారములై ఉన్నాము. చూడండి, మన ఎంత గొప్ప సాయి దేవుడు మనకు క్రీస్తు ద్వారా ఇచ్చాడు.
అయితే ఆయన ఎందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశములను మనకు కలిగి ఉన్నది. ఆ 12 వాక్యం చెప్పబడుతూ మన ధైర్యము నిర్భయమైన ప్రవేశం కలిగి ఉంది. మనం భయపడకుండా ముందుకు వెళ్ళాలని దేవుడు అక్కడ చెప్పబడతాడు. దేవుడు మనల్ని విలువ కలిగిన వారుగా చూశాడు. మనమే ఎందుకు భయపడాలా? భయపడకుండా ఆ ధైర్యంతో నా ముందుకు సాగాలని. అలాగే ప్రేమ కలిగి సత్యం చెప్పి క్రీస్తువులో ఉండుటకు మనము అన్ని విషయంలో ఎదురు వాడుకుంటారు. సత్యమే చెప్పాలని, సత్యమే నడిచిన వారు అంటారు. మనం అలా ఉండితే ఖచ్చితంగా ఎదుగుతాము. దేవుని ప్రేమ వారు. అలాగా మనం దేవుని మార్గంలో నడిపింపబడాలా అని మనం నిర్ణయం చేసుకుంటే దేవుడు తన మార్గాలు తెలియపరిచిన దేవుడుగా ఉన్నాడు. దేవుని మార్గంలో నేను నడుస్తాను, దేవునిలో నేను ఉన్నాను, దేవుని నిలబడుతాను చెప్పి మనం ఒక నిర్ణయం చేసుకుంటే దేవుని మార్గాలు తెలియపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఉదాహరణ చూస్తే మోషే జీవితంలో కీర్తన 103:7-12 వాక్యం మీరు చదివితే అక్కడ మోషే తన మార్గాలు దేవుడు తెలియపరుస్తాడు. దేవుడు ఇశ్రాయేలు వంశులకు తన క్రియలను కనపరుచుతాడు. ఎలా అయితే చూడండి, సోదరు మోషే తన మార్గమును దేవుడు తెలియజేసాను, ఇశ్రాయేలు వంశులకు తన క్రియలు కనపరచాను. అలాగా మార్గాలను మట్టం కాదు, క్రియలు కూడా దేవుడు కనపరచిన వాడుగా ఉన్నాడు. తన క్రియలు ఇలా జరుగుతూ ఎన్నో వ్యక్తుల ద్వారా జరుగుతుంది. ఎన్ని వ్యక్తుల ద్వారా నన్ను మాట్లాడుతాను, ఎన్ని వ్యక్తుల ద్వారా తెలియజేస్తాను చెప్పి చూపిస్తారు. అందుకోసం మన దేవుని ఆధారపడాలా, దేవుని వాక్యం మనం నమ్మాలా, దేవుని మార్గంలో మనం ఉండితేనే దేవుని మార్గాలు మనం తెలుసుకోవచ్చు. అలాగా ఇక్కడ చెప్పబడింది కింద 8 వాక్యంలో యెహోవా దయ దాక్షిణ్య పూర్ణము దీర్ఘశాంతమును కృపా సమృద్ధి గలవాడుగా ఉన్నాడు. చూడండి, దీర్ఘశాంతమైన కృపా సమృద్ధి గలవాడుగా ఉన్నాడు. ఆయన 9 వాక్యం, ఆయన ఎల్లప్పుడూ వ్యాధం ఆడవాడు కాడు, నిత్యము కోపించేవాడు కాదు. చూడండి, మనం కోపించిన వాడు దేవుడు కాదు. మన పాపమును బట్టి మనకు ప్రతికారం చేయలేదు. చూడండి, ఏ పాపం మన జీవితం వచ్చినా కూడా ప్రతికారం చేసిన దేవుడు కాదు అనుకుంది. అందుకోసం మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. చూడండి, మన దోషం వచ్చినా కూడా ప్రతిఫలం, దాని తగ్గిన ప్రతిఫలం మనకు ఇచ్చిన దేవుడు కాదు. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎంతో భయభక్తులు గలవారి వల్ల ఆయన కృప ఎంతో అధికంగా ఉన్నది. చూడండి, ఆయన భయభక్తి కలిగిన వారిలో ఆయన కృప అధికంగా వచ్చిన దేవుడు అన్నాడు. దేవుని కృప మనకు అధికంగా మనకి ఇచ్చే దేవుడిగా మనం ఉంటున్నాం. అందుకోసం మనం ఏ సమస్యలో ఇబ్బందిలో మనం వెళితే, ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిని జయించడానికి కృప ఇచ్చి నడిపించిన దేవుడుగా మనకున్నాడు. అందుకోసం మనం దేవుని ఆధారపడాలా, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలా, దేవుని మార్గంలో మనం నడిపింపబడిన వారుగా బ్రతుకాలా, దేవుని కృప ఇచ్చి ఆయన జయముతో నడిపించబడిన వారుగా ఉన్నాడు. దేవుని మార్గంలో మనం నడిచితే ఖచ్చితంగా ఆయన కృప ఇచ్చి విజయంతో మనం నడిపిస్తారు. అలాగా నిర్గమకాండము 33:13-14 వాక్యం చెప్పబడుతూ మోస పైన దేవుని కటాక్షం కలిగి ఉంది. చూడండి, దేవుని భయభక్తితో దేవుని మార్గంలో నడిచిన వారి పైన దేవుని కటాక్షం కలిగి ఉంది. తన మార్గంలో మోస దేవునితో తన మార్గాలు తెలియచేయమని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చూడండి, దేవుని సన్నిధి ఉండితే అన్ని కార్యాలు ఇది మన సక్సెస్ అలా విజయం చెప్పబడుతుంది. అందుకోసం దేవుడు ఏం చెప్తాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగి చేసేదను చెప్పాడు. చూడండి, దేవుని మార్గంలో నడిపింపబడిన వారి పట్ల దేవుని కటాక్షం ఉంది. అందుకోసం మనం భయపడద్దు. ఎంత దేవుని కటాక్షం, దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగగలుగుతాము. దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఏ విషయంలో మనం విశ్రాంతి కలిగేస్తాడు, శాంతి సమాధానం కలిగజేసి మనం నడిపించిన తోడుగా ఉన్నాడు. అలాగా దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మన తోడుగా వస్తుంది. మోసే దగ్గర చెప్పింది ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను. అలాగే మన జీవితం కూడా దేవుడు మనకు తోడుగా వస్తారు. ఎక్కడ మనం వెళ్ళినా సరే, ఏ చీకట్లో వెళ్ళినా సరే, ఏ దేశంలో వెళ్ళినా సరే మన తోడుగా మనకు వస్తారు. అలాగా ఆ తోడుగా వచ్చిన దేవుని మనం తలుచుకొని మన ఆధారపడి ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉన్న వారికి ఆశీర్వాదంగా మార్చబడతాము. అలాగే ఏమి చేసినా అది మంచి కార్యాలుగా మార్చబడుతుంది. మనుషుల దయను కనికరమును కూడా పొందిన వారుగా మార్చబడతాము. అందుకోసం ఉదాహరణ చూస్తే దేవుని మార్గమును నడిచిన యోసపు జీవితం చూస్తే అక్కడ యోసపు చాలా ఇబ్బందులను అనుభవించిన వాడు. ఆయన ఇరుకు మార్గంలో వెళ్ళాడు, దేవుని మార్గంలో వెళ్ళాడు.
అలా ఆయన చాలా ఇబ్బందులు కష్టతలు అనుభవించాడు. అన్నదమ్ములను కూడా ఇబ్బందులు అనుభవించాడు, చాలా అనుభవించాడు. జీవ మరణ పోరాటం వల్ల ఆయన జీవితంలో వచ్చింది, ఆయన అనుభవించాడు. అలా పరవ భార్య దగ్గర వెళ్ళినప్పుడు జోసెఫ్ పరిశుద్ధతలో శోధన వచ్చింది. ఆ పరిశుద్ధ జీవితం కూడా శోధన వచ్చింది, కూడా జయించగలిగాడు. దేవుని మార్గంలో ఆయన ఉన్నా కాబట్టి తీర్చగలిగాడు. అలాగే సాతాను జోసెఫ్ వ్యతిరేక అన్ని క్రియలు చేసినా కూడా అది అన్ని దేవుడు ఆశీర్వాదకం ఆయన మార్చాడు. అలాగే మనము ఇరుకు మార్గమైన పరలోక మార్గము ఎన్నుకున్నాము. అలాగే దేవుని మార్గము ఇరుకు మార్గమైన కూడా దేవుని ఆశీర్వాదము ఉన్నది, దేవుని కాపుదల ఉంది, దేవుని చేతిలో మనం ఉన్నాము. అలాగే ఆ జోసెఫ్ జీవితంలో చాలా కార్యాలు జరిగినా కూడా ఆయన దేవుని మార్గంలో నడుచుకోండి, దేవుని వాక్యం పట్టించుకొని, దేవుని ఆరాధన చేసుకొని, దేవుని ప్రార్థన చేసుకొని ఆయన ముందుకు వెళ్ళినవాడుగా ఉన్నాడు. అలాగా జోసెఫ్ ఇక్కడ వాక్యం చెప్పబడుతూ 39 అధ్యాయము, ఆదికాండం 39 అధ్యాయము 3 నుండి 5 వరకు చదివితే ఆయన ఐగుప్తు గాని ఇంటికి జోసెఫ్ ద్వారా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. చూడండి, ఐగుప్తు అంటే ఆయన బానిసలుగా ఉన్నాడు, అక్కడ కూడా ఆయన ఐగుప్తు గాని ఇంటికి ఆయన ఆశీర్వాదంగా మార్చాడు దేవుడు. అలాగా తర్వాత దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, అన్ని విషయంలో తోడుగా ఉండి కనుక అతడు వర్ధిల్లాడు, ఆయన జీవితంలో వర్ధిల్లాడు, ఆత్మీయంగా వర్ధిల్లాడు, బలపరచబడాడు, రోజు ఆయన బలపరచబడిన వాడుగా మార్చబడ్డాడు. అలాగా అన్ని విషయాలు ఆయన చేసిన అన్ని విషయాలు సఫలమైంది, అన్ని మంచిగా జరిగింది. అతని యజమానుడు కూడా అది చూసి జోసెఫ్ మీద కటాక్షం కలిగేంత అలా చేశాడు దేవుడు. మన జీవితంలో దేవుని మార్గం ఉంటే ఖచ్చితంగా ఇద్దరు కూడా మనం చూసినప్పుడు కటాక్షం కలిగిన మనసుతాం. అలాగే జోసెఫ్ నిమిత్తము ఆ ఐగుప్తు గాని ఇంటికి ఆయనే ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. ఆయన చూసి ఐగుప్తు వాడు ఆశ్చర్యపడ్డాడు, ఇంత ఆయన వచ్చిన తర్వాత నేను ఆశీర్వాదం పొందాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. అందుకోసం ఆయనతో కనికరంగా నడుచుకున్నాడు. అలాగే జోసెఫ్ చెరసాలు ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా యెహోవా యోసేపుకు తోడే ఉండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాను. యెహోవా యోసేపు తోడే ఉండేని కనుక ఆ చెరసాల అధిపతి అతని అప్పగించిన దాన్ని అన్ని ఆయన యోసేపు చేతులు ఇచ్చారంతే. చూడండి, విచారణ ఏం చేయలేదంతే. జోసెఫ్ చేతికి అన్ని ఇచ్చిన తర్వాత విచారణ చేయకుండా ఉన్నాడు. తర్వాత చెరసాల ఖైదీలు అందరితో జోసెఫ్ చేతులు సమర్పించాడు. తర్వాత అతడు చేసిన యావత్తును యెహోవా సఫలమాగినట్లు చేశాడు. అక్కడ కూడా ఏం చేసినానో అన్ని సఫలం చేసిన వాడు ఉన్నాడు. అలాగే మనం ఎక్కడ వెళ్ళినాము, ఎక్కడ పోయి మనల్ని నిలబెట్టాము, అక్కడ మేము ఆశీర్వాదాన్ని మార్చబెడతాము. మన దేవుని మార్గం నడుచుతాయి. తర్వాత మనము దేవుని మార్గంలో నడిపిపోతున్న వారుగా అయితే మన జీవితంలో దేవుడు తోడుగా ఉండే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఆశీర్వాదం నిలబెట్టిన దేవుడు, మనం నడిపించిన దేవుడుగా ఉన్నాడు. మనం చేసిన యావత్తును సఫలం చేసిన దేవుడుగా ఉన్నాడు. మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరినూ మన మీద కనికరం చూపిన వారుగా దేవుడు మనం మార్చుతారు. అలాగా చాలా మంది కనికరం చూపలేదు, అలాగే తిరస్కారం, వారు మన మంచి చూడలేదు, మంచిగా మాట్లాడలేదే, మంచి చూడలేదే, ఏం చేయలేదే అలా చాలా మంది అనుకున్నారు. మన దేవుడు చెప్పింది నేనున్నాను. ఇద్దరిలో కనికరం చూపాలని కూడా దేవుని కటాక్షం కలిగి ఉన్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. దేవుని సన్నిధి మనం అనుభవించిన వారుగా ఉన్నాం. అప్పుడే ఇద్దరు మనం చేసి కనికరం చూపిస్తాం. అందుకోసం మన దేవుని మార్గంలో నడిచిన వారు దేవుని కటాక్షం పొందుకొని మనం దృశ్యాన్ని వారుగా ఉన్నాము. రోజు దేవుడు మన ఆశీర్వాదాన్ని నడిపిస్తారు. అలాగే మనము నిర్ణయం తీసుకోవాలా, ఏ మార్గంలో మనం వెళ్ళాలా, మన ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టతలు వచ్చినప్పుడు మనం ఏ మార్గంలో వెళ్ళాలని మనం నిర్ణయం తీసుకోవాలా. విశాల మార్గాన్ని వెళ్ళాలా, ఇరుకు మార్గం వెళ్ళాలా, చెప్పి మనం నిర్ణయం తీసుకోవాలా. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఇరుకు మార్గము ప్రవేశించుడి. మనం మాట పాటించుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి. చాలా మంది ఇరుకు మార్గమును ఎన్నుకున్నారు, అయినా లోకంలో ఉన్న వారి క్రియను చూసి తప్పిపోయిన వారుగా ఉన్నారు. విశాల మార్గంలోనికి వెళ్ళింది మంచిది అని అనుకొని సాతాను వెంబడించిన వారుగా చాలా మంది నత్తి నరకాగ్నిలోనికి వెళ్ళిన వారుగా ఉన్నారు. ఆ సంగతి కూడా వారికి తెలియకుండా వెంబడిస్తాడు.
అన్ని విషయాలు వారి ఇష్టం, వారి తలంపులు అనుసారం ముందుకు వెళ్తారు. ఇదే మంచిది, ఇదే చేసిన మంచిది, ఇది నాకు సమాధానం కలిగజేసింది, ఇది సంతోషం కలిగజేసింది అని వారి తలంపుల ప్రకారమే మా ముందుకు సాగుతారు. అని దేవుని వాక్యానుసారం ఏం చెప్పుతుంది, దేవుని వాక్యంలో ఏం చెప్పుతూనే చూడలేదు, దేవుని వాక్యానుసారం చేయడం లేదు. అందుకోసం అది తప్పిపోయింది వారు. అందుకోసం మనం రోజు దేవుని మార్గంలో ఎన్నుకున్నాం. మనము రోజు దేవుని వాక్యంలో మనం చదివి ధ్యానించుకొని దేవుని వాక్యానుసరం చేసిన వారుగా మనం ముందుకు పోయిన వారుగా ఉండాలి. అలాగే దేవుని మార్గంలో ఎన్నుకున్న మరియ జీవితంలో కూడా చూస్తే ఆమె దేవుని కోసం అవమానాలు, నిందలు, తిరస్కారములు, ఇబ్బందులు అన్నీ అనుభవించింది. ఆమె జీవితంలో చిన్న వయసునే అన్ని అనుభవించింది. తర్వాత దేవుని చిత్త కోసం నిలబడింది. దేవుని చిత్త కోసం నిలబడింది కాబట్టి లోక రక్షకుడైన యేసుకు జన్మనిచ్చింది. అలా మహిమార్థమైన దేవుని మహిమార్థ కార్యాలు కోసం మరియ విలువెచ్చింది. ఆమె తన కోసం విలువెచ్చింది. ఎంత ఆమె విలువెచ్చింది కాబట్టి మనకు రక్షణ జరిగింది. ఎంత యేసు ప్రభు జన్మించింది కాబట్టి యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ కలిగిస్తుంది. అందుకోసం అలా గొప్ప కార్యాలు ఆమె ద్వారా జరిగింది. ఆమె నిలబడింది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో నిందలు, మనుషుల మాటల ద్వారా నిందలు సలుచుకుంది. అన్ని సలుచుకుని నిలబడింది కాబట్టి ఆ గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నారు, ఆమె ద్వారా చేస్తుంది. అలాగా మన జీవితంలో గొప్ప కార్యం చేయాలని దేవుడు ఆశపడతారు. అందుకోసం మన ఎరుకులు వచ్చినాము, ఇబ్బందులు వచ్చినాము, నిలబడి కలిగిన వారుగా ఉండాలి. అలాగా చూస్తే తప్పిపోయిన కుమారుని జీవితంలో కూడా చూస్తే ఆయన అన్ని ఏదో నష్టం కలిగజేసిన కుమారుడుగా వచ్చాడు, తిరిగి వచ్చాడు. అన్ని తండ్రి నుండి అన్ని పొందుకొని వెళ్ళిపోయాడు. పోయి ఆయన అన్ని నష్టం కలిగజేసేది తిరిగి వచ్చాడు తండ్రితో వచ్చిన తర్వాత తండ్రి ఏం చెప్పారు, ఆయన హత్తుకున్నాడు. తండ్రి అన్ని నష్టం కలిగజేసావు, వద్దు నాకు కూడా లేదని చెప్పాడు. ఆయన ఏం చేశారంటే ఆయన హత్తుకొని ఆయన గణత ఇచ్చాడు. అన్ని విషయంలో గణత పొందిన వాడు ఆయన మార్చబడాడు. అలాగ ఉన్న హృదయం కలిగిన దేవుడు మన దేవుడు. మన జీవితంలో ఒక బాబిత చూస్తే, ఒక బాబి క్రియలు చూస్తే కూడా మనం ఏం చేయాలంటే ఆ క్రియలు చూడకుండా ఆ వ్యక్తిత్వం చూస్తున్నాడు అంటారు. ఆ క్రియలు సాతాను చేశాడు అని చెప్పి మనం తరచుకోవడం. ఆ వ్యక్తిత్వం చూడాలా, ఆ వ్యక్తిత్వం చూసిన ఒక తండ్రిగా అన్నారు దేవుడు. ఎంత మనం పాపం చూసింటే వచ్చితే మన రక్షణ పొందలేదు. ఇంత మన పాపం అన్ని ఆయన శ్రమించాడు, ఆ పాపాన్ని తీసివేసాడు మనం. అందుకోసం మనం రక్షణ పొందుకున్నాము. అలాగా తప్పిపోయిన కుమారుని ఆ తండ్రి అలాగనే చూశాడు. తప్పిపోయాడు, చనిపోయాడు, తిరిగి ఇది ఇచ్చాడు కదా రేపే ఆయన సంతోషపడి, ఆయన సంతోషం కలిగిన ఒక హృదయం కలిగిన ఒక దేవుడు మనకున్నాడు. అందుకోసం మన నింద నుండి ఘనతలోనికి తీసుకువెళ్ళిన దేవుడుగా ఉన్నాడు. మనము నిందలు అనుభవించిన ఆయన ఘనతగా మార్చి అందరి ముందు మనల్ని నిలబడతారు దేవుడు. అలా నిలబెట్టడానికి నమ్మదగిన దేవుడుగా మనకున్నాడు. అలాగే సాంద్రం అధ్యాయం చూస్తే అలాగా మనం నిందలు సహించిన కూడా మోషే జీవితం కూడా ఆయన నిందలు సహించుకున్నాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 24 అక్కడ చెప్పబడుతుంది. మోషే జీవితం కూడా ఆయన విశ్వాసం బట్టి ఐగుప్తు ధనమును కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని చూడండి. నిందలు ఆయన కూడా సహించాడు, అని ఆ నింద ఆయన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. చూడండి. తర్వాత చూస్తే అల్పకాలము పాపకోపమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఉన్న శ్రమ అనుభవించుట మేలని ఎంచుకునేను. చూడండి. తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు ఒప్పుకోనలేదు. చూడండి. ఏదైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోగు బెగమానమందు దృష్టి ఉంచాడు. దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, దేవుడిచ్చింది నాకు చాలు, దేవుడి దగ్గర ఉండింది నాకు చాలు, దేవుని నుండి పొందుకునే ఆశీర్వాదం చాలు. ఈ లోకములో దేవుని నుండి పొందుకునే ఆశీర్వాదం శాశ్వతం. అందుకోసం దేవుని నుండి పొందుకునే ఆశీర్వాదం నాకు చాలని చెప్పి ఆయన అన్ని త్రోసివేసి దేవుని మార్గంలో నడిచాడు. ఆయన విశ్వాసం పెట్టి అతడు అదృశ్యుడైన అని చూడండి ఆయన చూశాడు, స్థిరబుద్ధి గలవాడై మార్చబడ్డాడు. కానీ దేవుని చూసిన తర్వాత దేవుడు ఉన్నాడు చెప్పి ఆయన తలుచుకున్న తర్వాత ఆయన స్థిరబుద్ధి కలిగిన వాడు మార్చబడ్డాడు. అదిలి జరిగింది. లోకంలో ఎన్నో కార్యాలు జరిగింది,
ఆయన తానుడి కదలించబడకుండా ఆయన స్థిరముగా ఉన్నాడు. అలాగ మన జీవితంలో మనం కూడా ఏ సమస్య వచ్చినా కూడా దేవుని మార్గంలో నడిచిన వారు మనం స్థిరంగా ఉండగలిగిన వారు ఉండాలి. తర్వాత సామెతల అధ్యాయంలో 6వ అధ్యాయంలో 23 వాక్యంలో చెప్పబడింది ఒక మాట ఉంది. ఆజ్ఞ దీపం గాను ఉపదేశము వెలుగు గాను ఉంటుంది. శిష్యార్థమైన గెద్దిపుడు జీవ మార్గములు. చూడండి, దేవుని మార్గంలో నడిచితే కొన్ని విషయాలు దేవుడు మనకు పెట్టున్నాడు. మన ఆజ్ఞలు పాటించుకోవడం, దేవుడు చెప్పిన మాటలు మనం పాటించుకోవాలా, ఆయన ఉపదేశములు మనం గైకోవాలి. ఆయన ఉపదేశం మనకు వెలుగుగా ఉంటుంది, ఆయన ఆజ్ఞ మనకు దీపముగా ఉంటుంది. తర్వాత శిష్యార్థమైన గెద్దిపులు కూడా మన ఉంది మన జీవితంలో. ఆ గెద్దిపులు చాలా మంది ఆ గెద్దిపులు తీసుకోకుండా ఆయన మన కోసం పెట్టారు. ఆ గెద్దిపులు అంతే, మన జీవితం సరి చేయాలా, మన దేవుని కోసం నిలబడాలి, ఆ గెద్దిపు పెట్టారు. అది చాలా మంది గెద్దిపు చేస్తే ఇది వద్దు, ఈ జీవితం నాకు వద్దు అని చెప్పి ఇలా ఉండకుండా మనం ముందు స్థాయి వారుగా ఉండాలా దేవుని కోసం. చాలా మంది అలాగనే ఉన్నారు. ఎంత శిష్యార్థమైన గెద్దింపులు లోపడకుండా తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. దేవుడు వారిని కూడా ఆయన చిత్తానికి రావడానికి ప్రయత్నం చేశారు. ఆయన వారు తిరుగుబాటు చేసిన కూడా వారు నా పిల్లలు చెప్పే దేవుడు వార్త కూడా తిరిగి రావాలా, నా ఆజ్ఞలు పాటించుకునే వారుగా, నా ఉపదేశం గైకొని వారుగా మార్చపడాలా అని ఆయన ప్రయత్నం చేశారు. అందుకోసం దేవుడు జీవ మార్గంలో మనం నడిచిన వారుగా మనం ఉండాలి. రోజు రోజు మనం జీవ మార్గంలో నడిచి మనం ముందుకు సాగిన వారుగా ఉండాలా. ఆయన ఆజ్ఞ పాటించుకొని ఉపదేశం గైకొని శిష్యార్థమైన గెద్దుకు కూడా మనం లోబడి ఉండాలి, తగ్గింపు కలిగి ఆయనలో ఉండాలి. ఆయన ముందుకు సాగగలిగి మనం ఆయనలో ముందుకు సాగగలిగిన వారుగా ఉండాలి. అలాగే దేవుని మార్గము నీతి మంతుల మార్గము. అయితే నీతి మంతులుగా నీతిగా మనం అన్ని కార్యాలు చేసిన వారుగా మార్చబడతాము. దేవుని మార్గంలో ఉన్నవారు అందరూ నీతి మంతులు, ఆయన నీతి మంతులుగా నడిపిస్తారు. న్యాయం చేసిన వారుగా మార్చుతారు. అలాగే సత్యం చేసిన వారుగా, సత్యం పలికిన వారుగా, సత్య మార్గంలో నడిచిన వారుగా మార్చబడతారు. అలాగే దేవుని మార్గంలో నీతిగా నడిచిన వారు దేవుని ప్రేమించిన వారు ఉన్నారు. దేవుని ప్రేమించిన వారు, నీతి మార్గం నడిచిన వారు దేవుని ప్రేమించిన కాబట్టి ఆయన వారు నీతిగా నడుస్తారు. దేవుని మార్గం నడిచిన కాబట్టి వారు నీతి మార్గం నడుస్తారు, నీతి కార్యాలు చేస్తారు. అందుకోసం నీతి కార్యాలు మనం చేసిన వారుగా ఉంటారు. అలాగే ఇక్కడ సామెతలు 8వ అధ్యాయంలో 17 నుండి 21 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు దేవుని ప్రేమించిన వారి గురించి అక్కడ చెప్పబడచ్చు. నన్ను ప్రేమించిన వారిని నేనే ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుగు వారు నన్ను కనుకొందరు. చూడండి, దేవుడే ఒక మాట చెప్పిందండి, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమించిన వారితో దేవుని ప్రేమించిన అలాగే ఆయన జాగ్రత్త వెదిగిన వారికి ఆయన కనుగొన్నారు. అలాగే తర్వాత చెప్పింది అక్కడ దేవుని వెదిగిన వారికి ఏం జరుగుతుందండి, ఐశ్వర్య గణతలను స్థిరమైన కలిమియో నీతియో నా ఎదుట ఉన్నది. దేవుని ఎదుట ఏముంది, ఐశ్వర్య గణతలను స్థిరమైన కలిమియో నీతియో నా ఎదుట ఉన్నది. తర్వాత చెప్పినది మేలిమి బంగారమ కండను అవరంజని కండను నా వలన కలుగు పాలన మంచిది. చూడండి, నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడిపించుచున్నాను. చూడండి, దేవుని మార్గంలో మనం నడిపిస్తే ఆయన నీతి మార్గంలో నడిపించిన వాడు, న్యాయ మార్గంలో నడిపించిన వాడు అన్నాడు. నన్ను ప్రేమించి వారిని ఆస్తిగతులుగా చేస్తాను, వారి విధులను నింబదను. మాట ఇచ్చారు, ఆయన మార్గం నడిస్తే నేను ఆశీర్వదిస్తాను మాట ఇచ్చున్నారు. దేవుని మార్గంలో ఉన్న వారిని దేవుడు ఎలాగో ఆశీర్వాదంగా నడిపిస్తాం. రోజు రోజు ఎంత ఆయన ఆస్తిగతులుగా చేస్తారు. ఆయన విధులన్నీ నింపుతాం లేదా, ఏ కొదువ లేకుండా నింపుతాం. నా మార్గం అడిగి నింపుతారు. తర్వాత లోతు జీవితం చూస్తూ కూడా లోతుడు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యం చూస్తే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బెగు బాధపడిన నీతిమంతుడుగా అన్నాడు. అక్కడ చూడండి, నీతిమంతుడు లోతును నడిపించింది ఆయన దేవుడు కాపాడాడంత. అక్కడ ఎంత దుర్మార్గులంతా ఆ సొదొమ గొమొర్రా అన్ని నాశనం జరిగింది అండి. ఇంత ఆయన అతిక్రమం కాబట్టి, ఆయన క్రియలన్నీ అతిక్రమంగా ఉంది.
ఇక్కడ చెప్పబడింది, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టిను విన్న వాటిని బట్టిను వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొని వచ్చాను. చూడండి, అతిక్రమం చేశారు. అక్రమం చేసిన ఆ జనాల మధ్య నీతిమంతుడిగా అవుతున్నాడు. మన జీవితంలో ఈ అక్రమం చేసిన మధ్య మనం నీతిమంతుడిగా ఉన్నామా? అని మన సోదరు చేయాల. ఎంత దేవా, ఎన్ని రోజులు నన్ను నడిపించాలి, ఎన్ని రోజు నన్ను ఆశీర్వాదంగా నిలబెట్టాడు, ఎన్నో ఆశీర్వాదాలు నేను ఉండి పొందుకున్నాను. నన్ను ఈ నీతిగా నడిపించండి నువ్వు ప్రార్థన చేసినవాడు. మనం శోధన చేయాలి. అలాగా లోతు అలాగా నొప్పించుకున్నాడు హృదయంలో. దేవా, ఈ జనాన్ని విడిపించండి, ఈ జనాన్ని రక్షించండి. కానీ ఆయన రోజు రోజు ప్రార్థన చేశాడు. ఆయన రోజు ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళాడు. ఆయన రోజు ఆయన ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళింది కాబట్టి ఆయన నిలబడి కలిగాడు. దేవునితో సహవాసం కలిగిన వాడుగా అన్నాడు. అక్కడ లేదంతా ముందుకు సాగలేదు. అందుకోసం మనం రోజు దేవుని మార్గం నడుస్తాము. దేవునితో సంబంధం కలిగి మనం ముందుకు వెళ్ళిన వాడుగా ఉండాలి. మనం చేసిన కార్యాలు చూస్తే ఎలా ఉంది, దేవుని వాక్యానుసారం ఉంది అని మనం శోధన చేయాలి. యెరెమీయా గ్రంథమున 7వ అధ్యాయమున 3వ వాక్యములు చెప్పబడితే, సైన్యములకు అధిపతియును ఇశ్రాయేలు యొక్క దేవుడి నాగు యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చూడండి, మన క్రియలు మార్గాలను దేవుని వాక్యానుసారంగా మనం దిద్దుకోవాలంటే ఎందుకోసంటే మన ఈ దేశంలో మన ఆశీర్వాదం నిలబడాలంటే మనం క్రియలు మన మార్గాలు దిద్దుకొని మనం ముందుకు వెళ్ళిన వారు అంటారు. మన మార్గము మన క్రియలు దేవుని వాక్యానుసారంగా ఉన్నది అని చూసుకోవాలి. రోజు మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళిన వారు అన్నారు. దేవుడు మనల్ని ఈ దేశంలో ఆశీర్వాదంగా నడిపిస్తాడు. దేవుడు ఈ దేశంలో మన క్షేమంగా నిలబెడతాడు. అందుకోసం రోజు మన దేవుని మార్గంలో ముందుకు వెళుతాము. అందుకోసం మనం జీవితం సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళిన వారు అంటారు. సో దేవుని వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన వాక్యం ప్రార్థన చేస్తాం. దేవాసుడ జీవం కలిగి దేవాస్తోత్రం మీ సమయం పరిశుద్ధుడా, ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. ఏసీఐ జోసఫ్ జీవితంలో ఏసీఐ ఎన్నో సమస్యలు జరిగినాను కూడా మీ మార్గం విడిచిపెట్టకుండా ఆయన ముందుకు సాగడం, అందుకోసం గొప్ప స్థాయిలో నిలబెట్టారయ్యా. పరిశుద్ధుడా, మమ్మల్ని కూడా మీ మార్గం నడిపిస్తారు. ఈ గొప్ప స్థాయిలో మమ్మల్ని నిలబెట్టడానికి మేము ఆశపడతారయ్యా. మీ ఏసీఐ ఏ సమస్యలు వచ్చినా కూడా మీ మార్గంలో విడిచిపెట్టకుండా మేము ముందుకు సాగిన వారుగా మమ్మల్ని నిలబెట్టండి దేవా. రోజు వేసి ఆశీర్వాదం నడిపించండి. మీ ఆశీర్వాదాన్ని ఏంటిదని మీరు మమ్మల్ని కనపరిచారయ్యా. పరిశుద్ధుడా, మీ మార్గాలు కనపరచారు ఏసీయా. మీ అద్భుత కార్యాలు కనపరిచారయ్యా. ఏసీయా మీ క్రియల కోసం స్తోత్రం, మీ ప్రేమ కోసం స్తోత్రం అయ్యా. పరిశుద్ధుడా, మీ సన్ని సమర్పిస్తాము. ముందు సహాయం చేయండి. రోజే వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. మా జీవితాలు వేసే మీ మార్గంలో వేసే సాగడానికి సహాయం చేయండి. అలాగే క్రియలు మార్గాలన్నీ సరి చేసుకుని ముందు సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, మీ సన్ని సమర్పిస్తామా. ఈ వాక్యం విన్న వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయండి అయ్యా. వారి జీవితంలో ఏది సరి చేసుకోవాలని వేసి మీరు మాట్లాడండి. సరి చేసుకొని ముందు సహాయం చేయండి. మీ మార్గంలో ముందు సాగడానికి అందరినీ కృప చేయండి ప్రార్థనిస్తామయ్యా. ఏసీఆ వారి పిల్లలతో కూడా మీ తొందరతో ఆదుకోండి ప్రార్థనిస్తాం. ఏసీఆ రోజు మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. మా ప్రార్థన మీరు జవాబు కాబట్టి వందనాలు. అన్ని మగమే మీకు ఇస్తాము. ఏసునామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు.
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.